హాయ్ అండి అందరికీ. మా వారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారండి. సో మార్నింగ్ 4 o'clockకి లేస్తాం డైలీ. మ్యాక్సిమం లేస్తాను, లేకపోతే మా స్వామి చేసుకుంటాడు అన్నీ. ఇవాళ నేను లేచానండి, అందుకే నేను హెల్ప్ చేస్తున్నాను. మార్నింగే లేచి మొత్తం తలస్నానం చేసిన తర్వాతే ఇల్లు కడగాలండి. అంతా అయిపోయిన తర్వాత అన్ని పనులు ముగించుకున్న తర్వాత పూజ రూమ్లోకి వచ్చాను. పూజ రూమ్ కూడా తడిపట్ట పెట్టేసి ఇప్పుడు పూలు మారుస్తున్నాను అనమాట. స్వామి స్నానానికి వెళ్ళారు, సో నేను హెల్ప్ చేద్దామనేసి చేస్తున్నాను. ఇవన్నీ స్వామి చేసుకుంటాడు, కానీ ఎందుకో నాకు చేయాలనిపించింది, అందుకే నేను చేస్తున్నాను. అన్నీ తులసి పెట్టిన ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసాను. తులసి ఆకులు పూలు పెడతామని తులసి ఆకులు తీసుకొని వచ్చాను అనమాట. మా ఇంటి ముందరే చెట్లు చాలా ఉన్నాయి, తులసి చెట్లు. సో ఆకులు తీసుకొని వచ్చాను, అవి పెడుతున్నాను అనమాట. తర్వాత శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం కదండి. అది బిల్వపత్రం పెట్టి మనం ఏదనుకున్నా జరుగుతుంది అంటారు కదా. మా ఇంట్లో చెట్టు ఉందండి. మేము రెంటెడ్ హౌస్లోనే ఉంటాము. మా ఓనర్ పెట్టిన చెట్టే అనమాట. అది చాలా బాగా వచ్చింది. నాకు హైట్ పైన ఉండేసరికి నాకు అందలేదు, సో చిన్నది తీసుకొని వచ్చి తెంపి పెట్టాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను అక్కడ. తర్వాత అన్ని దేవుళ్ళకి పూలు పెట్టేశానండి. మా వారు అసలు ఒప్పుకోరు అనమాట. దేవుడి పటాలు అంటే నిండు ఉండాలి అంటాడు. నేనేమో ఒక్కొక్క పువ్వు పెడతాను, ఆయన ఒప్పుకోరు అనమాట. కానీ వాళ్ళు నేను పెట్టాను కాబట్టి ఇంకా ఓకే అన్నారు. ఆయనైతే మా స్వామి అయితే మొత్తం పటం నిండా పూలే కనిపించాలి అన్నట్లు పెడతారు అనమాట. పూలు చేంజ్ చేసేసి నేను ఇంకా పక్కకి వెళ్ళిపోయానండి. పూజ రూమ్లోకి రాకముందే దీపం కుందులు కడిగిచ్చాను. ఆ స్వామి పక్కన పెట్టుకుంటున్నాడు అనమాట. ఆయిల్ ఒత్తులు వేసి పెట్టుకుంటున్నాడు. స్వామికి వాటరు పండ్లు అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకుంటున్నాడు. ఇంకా నేను ఫ్లవర్స్ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాను. మా స్వామి వచ్చి ఓకే స్వామి అనేసి ఇంకా దీపం కుందులు పెట్టుకుంటున్నాడు లోపల. పెట్టేసుకొని పూజ స్టార్ట్ చేశాడనమాట. మా స్వామికి కొంచెం భక్తి ఎక్కువే అండి. నేను ఏదన్నా చేస్తే అంత ఈజీగా ఒప్పుకోడనమాట. పూజ విషయంలో మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు, స్వామి నేను చేసుకుంటేనే అంటాడు. కానీ ఈరోజు ఓకే ఏమనలేదు. నేను హెల్ప్ చేసినా కూడా ఏమనలేదు అనమాట. చాలు స్వామి, పూల వరకు చాలు, ఇంకా నువ్వు వచ్చే నేను పెట్టేసుకుంటాను అన్నాడు మా స్వామి. అందుకే నేను వెళ్ళిపోయాను. ఇంకా మా స్వామి వచ్చి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాడు. చూడండి మీరే. వాటర్ పెట్టాను. చూడండి నేను పెట్టినది మా స్వామి అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. తాంబూలం పెట్టాడనమాట. ఏం చేయలేదు ప్రసాదం, అందుకే పనిలో పెట్టేశాడు. తర్వాత ముందే కుందులలో ఆయిల్ ఒత్తి పెట్టుకున్నాడు, అది పెట్టేసుకుంటున్నాడు. దీపం పెట్టిన తర్వాత కానీ ముందు కానీ అక్షంతలు కానీ పూలు కానీ పెట్టాలంటారు కదా పెద్దలు. అలా ఒట్టి దీపం పెట్టకూడదు, పూజ రూమ్లో పెట్టుకునేటి అంటారు కదా. అందుకనేసి ఫ్లవర్స్ పెట్టాడనమాట. తర్వాత మొత్తం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత పన్నీరు చల్లుతున్నాడండి. మొత్తం తన మీద చల్లుకొని తర్వాత అంతా మొత్తం చల్లేసుకుంటాడు. అది ఎందుకో నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ ప్రతిరోజు అలాగే చేస్తాడు. ఉదయం ఈవినింగ్ అలాగే చేస్తాడు అనమాట. ఇప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేశాడండి. పూజ 1/2 hour పడుతుంది. నేనేమంతసేపు తెలియదు, జస్ట్
స్టార్టింగ్ మాత్రమే క్లిప్ తీశాను. కానీ మార్నింగ్ లేచి పూజ చేసుకుంటే ఏ మాటకు ఆ మాట అండి, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అస్సలు ఆ రోజంతా ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. అందులో స్వామి మాలేసుకున్నారు కదా, ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్ ఉన్నట్లు ఉదయం ఈవినింగ్ పూజ చేస్తున్నారు కదా, చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకో నా ఫీలింగే వేరు. అందులో మా హస్బెండ్ స్వామికి అస్సలు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం అండి. ఇది మా స్వామి 13th టైం అనుకుంటానండి మాల వేసుకోవడం. అస్సలు ఒప్పుకోడు అనమాట, చాలా నిష్టగా చేసుకుంటాడు. మేము అడ్జస్ట్ అవుతున్నాం. ఓకే అండి, బాయ్.